డ్రగ్స్ కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ అధికారులు. హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నిర్వహిస్తున్న బెండన్ బెన్ అరెస్ట్ చేశారు. ఇతను కెల్విన్ నిఖిల్ శెట్టితో కలిసి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో 8వ నిందితున్న అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఈ బెండన్ బెన్ అరెస్టుకు సంబంధించిన వివరాలేంటి? హైదరాబాద్ సంబంధించి మరొకరిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను బెండన్ బెన్ అని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ లో కీలకంగా ఒక ప్రముఖ హోటల్ మేనేజ్మెంట్ నడుస్తున్న బెండన్ బెన్ ని కొద్దిసేపు క్రితమే ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇతని వద్ద పెద్ద మొత్తంలో ఎల్ఎస్టీ డ్రగ్స్ ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను బెండన్ బెన్, కెల్విన్, తర్వాత ఈ ముగ్గురు కలిసి కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇతను ఏదైతే ప్రధాన 4 విఐపీలకు బెండన్ బెన్ డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు. అయితే 4 వ్యక్తులు కూడా ఇప్పటికే ఎవరైతే డ్రగ్స్ బెండన్ బెన్ దగ్గర నుంచి తీసుకొని వాడుతున్నారో 4 వ్యక్తులు కూడా ఆ అదుపులో తీసుకొని వాళ్ళ వద్ద నుంచి కూడా కొంత డ్రగ్స్ స్వాధీనం చేస్తున్నారు. అయితే డ్రగ్స్ కన్జ్యూమర్స్ అంటే డ్రగ్స్ తీసుకున్న వారుగా గుర్తించి వాళ్ళకి ప్రస్తుతానికి 4 కౌన్సిలింగ్ చేస్తున్నారు. అయితే 4 ఎవరు ఏంటి, ఈ 4 విఐపీల వివరాలు ఏంటనే విషయాన్ని కూడా మరికాసేపట్లో వెల్లడి కాబోతుంది. మరోసైతే బెండన్ బెన్, కెల్విన్, తర్వాత నిఖిల్ శెట్టి ఈ ముగ్గురు కలిసి హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ని విద్యార్థులకు, కాలేజీ విద్యార్థులకు, స్కూల్ విద్యార్థులకు ఫ్రీగా అలవాటు చేసి తర్వాత డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని వచ్చేస్తే వీళ్ళు ప్రధాన విషయం అయితే ఒక హోటల్ మేనేజ్మెంట్ నడుస్తున్న బెండన్ బెన్ కి ఇటు సమాజంలో పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. పెద్ద వాళ్ళ నుంచి సంబంధించి హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. కాబట్టి ఇతనికి పెద్ద పరిచయాల నేపథ్యంలో ఇతన్ని ప్రముఖులతో పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఇతను వాళ్ళందరూ కూడా డ్రగ్స్ సరఫరా చేసి ఉండొచ్చని కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో చూసినట్లయితే ఈ ముగ్గురు బెండన్ బెన్, నిఖిల్ శెట్టి, తర్వాత కెల్విన్ ఈ ముగ్గురు కాల్ డాటాలు చూసినప్పుడు కొన్ని వేల సంబంధించిన కాంట్రాక్ట్స్ లో బయటపడడం జరిగింది. అయితే దీంట్లో ఒక 1000కి పైగా ఇప్పుడు చూసినట్లయితే ఒక 1000 మందికి పైగా ఇప్పటికీ డ్రగ్స్ యూజర్స్ గా గుర్తించారు. వీళ్ళందరికీ సంబంధించి పూర్తిగా సమాచారం సేకరించారు అయితే అధికారులు. మరో చూసినట్లయితే ఇప్పటికీ 27 కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, తర్వాత 26 కార్పొరేట్ స్కూల్స్, 16 ఎంఎస్సీ కంపెనీలకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ నెల 14వ తేదీన 83 స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ తో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ మీద పూర్తిగా అవగాహన తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే ఎవరైతే డ్రగ్స్ తీసుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళని తాము హింసించట్లేదు, తాము కేవలం వాళ్ళు బానిసలు మాత్రమే గుర్తిస్తున్న వాళ్ళని విచారిస్తాం, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ రికార్డ్ చేస్తాం, వాళ్ళకి అవసరమైన పక్షంలో కౌన్సిలింగ్ చేస్తామని ఇటు ఎక్సైజ్ అధికారులు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్. మీ పిల్లలు జాగ్రత్త అంటూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అన్ని స్కూళ్లు, కాలేజీలకు రాసిన లేఖ ఇప్పుడు హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. నగరంలోని మొత్తం 29 కార్పొరేట్ స్కూళ్లు, 16 ఇంజనీరింగ్ కాలేజీలకు లేఖలు అందినట్లు తెలియడంతో కలవరం మొదలైంది. లిస్టులో ఉన్న స్కూళ్లు, కాలేజీల పేర్లు తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. డ్రగ్స్ అలవాటు పడిన వారిలో తమ పిల్లలు ఉన్నారేమోనని తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఎక్సైజ్ శాఖ స్కూళ్లు, కాలేజీలకు రాసిన లేఖలో పలు కీలకమైన అంశాలున్నాయి. సోషల్ నెట్వర్క్ చేతి నిండా డబ్బులే పిల్లల్ని చెరగొడుతున్నాయని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. స్కూల్కు వెళ్లే పిల్లలు ముఖ్యంగా 9, 10వ తరగతి పిల్లల ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పిల్లలకు క్రెడిట్, డెబిట్ కార్డులు ఇవ్వకూడదని సూచిస్తున్నారు. డ్రగ్స్ మాఫియా కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. విద్యార్థులకు మందు ఫ్రీగా డ్రగ్స్ అలవాటు చేసి ఈ రొంపులకు దించుతోంది డ్రగ్స్ మాఫియా ముఠా. ఇప్పటికే 16 ఇంజనీరింగ్ కాలేజీలు, 29 కార్పొరేట్ స్కూళ్లు, 2 మహిళా డిగ్రీ కాలేజీలతో విద్యార్థులు, 19 ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలను ట్రాప్ చేసింది డ్రగ్స్ మాఫియా.
అలా ట్రాప్ చేసిన వారితోనే తమ బిజినెస్ను చేయించింది డ్రగ్స్ ముఠా. 4 నిర్మాతలు డ్రగ్స్ ముఠా ఉచ్చులో చిక్కున్నారు. వారం పాటు డ్రగ్స్ ఫ్రీగా ఇచ్చి ఆ తర్వాత అలవాటైన వారు డ్రగ్స్ లేకుండా ఉండే స్థితికి తీసుకొచ్చింది డ్రగ్స్ మాఫియా. 9, 10 తరగతుల విద్యార్థులను, ఎంఎన్సీ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని దందా నడిపింది కెల్విన్ ముఠా. హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా గురించి ఎలాంటి సమాచారం ఉన్నా తమకు చెప్పాలని ప్రజలకు విన్నవించారు డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబ్రవాల్. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. డ్రగ్స్ సరఫరా కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 26 స్కూల్స్, 27 కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. నేను పేరెంట్స్కి, టీచర్స్, స్కూల్ స్టూడెంట్స్కి, అదే ప్రకారం రెస్పాన్సిబుల్ సిటిజన్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తాము. మీ ఏరియాలో లేకపోతే మీ తెలిసిన వాడు ఎవరు వాడి ఉంటే లేకపోతే ఎక్కడ అమ్మేస్తున్నారు అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా మన డిపార్ట్మెంట్కి ఆ ఇన్ఫర్మేషన్ దయచేసి ఇచ్చేయండి. తప్పకుండా మన ఈ డ్రగ్ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి చాలా బెనిఫిట్ మన గవర్నమెంట్కి ఒక సపోర్ట్గా ఉంటుంది. ఫర్దర్ ప్రోగ్రెస్గా ఈ కేసులో ఈరోజు ఉదయం ఇంకా ఒక అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా ఒక మనిషి బ్రెండన్ బెన్, ఆయన ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ రన్ చేస్తున్నారు. ఆయనకి ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఒక హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ మరియు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ రన్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఈరోజు వరకు టోటల్ 8 పర్సన్స్ ఈ కేసెస్లో, డ్రగ్ రిలేటెడ్ కేసెస్లో అరెస్ట్ అయ్యారు. ఆ 8 నంబర్ డీటెయిల్స్ ఆల్రెడీ మీ అందరి దగ్గర ఉంది, కానీ స్టిల్ చెప్తాము. కాల్విన్ మాసరనాస్, మొహమ్మద్ అబ్దుల్ కుదూస్, అబ్దుల్ వాహిద్, కుందన్ సింగ్, అమన్ నాయుడు, నిఖిల్ శెట్టి, వి రవికిరణ్ అండ్ బ్రెండన్ బెన్. సో ఈరోజు వరకు టోటల్ 8 పర్సన్స్కి ఈ కేసెస్లో అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో సహా మొన్న కొన్ని కాలేజెస్కి 20 కాలేజెస్కి అడ్వైజరీస్ ఇష్యూ చేయడం జరిగినాయి. నిన్న ఇంకా 6 స్కూల్స్కి, సో టోటల్ 26 స్కూల్స్కి మరియు కాలేజెస్లో నిన్న 16 మరియు ఈరోజు ఇంకా 11 కాలేజెస్కి నోటీసెస్ ఇవ్వడం జరిగినాయి. సో ఇప్పటి వరకు 26 స్కూల్స్ మరియు 27 కాలేజెస్కి వాళ్ళ స్కూల్లో లేకపోతే వాళ్ళ కాలేజ్లో చదివేవాడు ఎవరు పిల్లలు వాడుతున్నారు అలాంటి స్కూల్స్ అండ్ కాలేజెస్కి అడ్వైజరీస్